అందరికీ నమస్తే. క్యాబినెట్ రీషఫలింగ్ టైం వచ్చిందట. మే 15 తర్వాత ఏ క్షణమైనా జరగొచ్చంట. ఎందుకంటే 4 రాష్ట్రాల ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇక దానిలో ఇద్దరు తప్పిస్తారు, ఇద్దరు కొత్తోళ్ళని పెడతారు. అట్లా ఇట్లా ఇవన్నీ చాలా రోజులకెళ్ళి ఉన్న స్టోరీయే. బట్ దీనిలో ఒక బ్రేకింగ్ న్యూస్ ఏందంటే, నల్గొండలో కోమరెడ్డి బ్రదర్స్‌లో ఎవరో ఒకరే మంత్రిగా ఉండాలంట. ఒకరు మాత్రమే ఉండాలి. అది తేల్చుకోవాల్సింది కోమరెడ్డి బ్రదర్సే. కోమరెడ్డి వెంకటరెడ్డా? కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డా? 2½ ఇయర్స్ గవర్నమెంట్ కూడా అయ్యింది. ఇక ఇప్పటికీ క్యాబినెట్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా లేదు ఈ ప్రభుత్వంలో. ప్లస్ ఆశావాహులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కోమరెడ్డి వెంకటరెడ్డి తప్పుకుంటే తప్ప కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం లేదు. కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశ వదులుకుంటే తప్ప కోమరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ ఇంకో మంత్రిగా కొనసాగే అవకాశం లేదంట. ఇది మొత్తం ఈ మధ్య ఢిల్లీలో ఇక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో అందరూ జరుగుతున్న చర్చ. కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా చాలా రోజులు సైలెంట్ అయిపోయాడు. మనిషి కూడా కనిపిస్తాడు కనీసం. ఏమో ఒక ప్రెస్ మీటో లేకపోతే ఏదైనా మైకులు పెడితే మాట్లాడుతుంది తప్ప ఆయన కూడా పెద్ద యాక్టివ్‌గా ఏమి ఉండలేడు. సరే ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మనకు మెయిన్ సరే క్యాబినెట్ అన్నాక ఎట్లా ఎక్స్‌టెన్షన్‌లు ఉంటాయి, లేకపోతే కొనసాగింపులు రీషఫ్లింగ్ ఉంటది, లేకపోతే కొందరు మంత్రి పదవులు మారుస్తారు, కొందరు శాఖలు మారుస్తారు. ఇదంతా కామన్. ఈసారి శాఖలు కూడా చాలామంది మారుస్తారంట. ఆల్రెడీ ఆ లాబింగ్ కూడా నడుస్తుంది. నాకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావాలని బట్టి విక్రమార్క పట్టుబట్టిండు. బట్ ఆయనకు ఛాన్స్ లేదేమో. ఆయన మీద బాగా ఆరోపణలు గట్టిగా వచ్చినాయి. పర్సెంటేజ్‌లు తీసుకుంటున్నాడని. అవన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఆయన దగ్గర నుంచి కట్ చేస్తారు. ఆయన కట్ చేసి రెవెన్యూ ఇవ్వాలంటుండు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు ఇరిగేషన్ తప్పించి నాకు రెవెన్యూ ఇవ్వమని ఆయన అడుగుతున్నాడు. పొంగులేరు దగ్గర రెవెన్యూ ఉంది. అది చాలా ఇంపార్టెంట్. ఆయన మొత్తం రెవెన్యూల ఆళ్ళ కొడుకు మీదే ఆరోపణలు వచ్చినాయి. ఇట్లాంటివి చాలా చాలా చర్చలున్నాయి. బట్ దీనిలో కోమరెడ్డి వెంకరెడ్డి, కోమరెడ్డి రాజగోపాల్ వీళ్ళిద్దరిది చాలా హాట్ టాపిక్ నడుస్తుంది. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములే గానీ ఇద్దరు మంత్రి పదవి కోసం గట్టి పట్టుతో ఉన్నారు. ఇద్దరిలో ఎవరికి ఇయ్యాలనే దానిలో హైకమాండ్ కూడా తేల్చే అవకాశం లేకుండా పోయింది. ప్లస్ ఇక్కడున్న వాళ్ళు మాత్రం లోపల కొందరు రాజగోపాల్ రెడ్డికి, కొందరు వెంకరెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం కోమరెడ్డి వెంకరెడ్డికే సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలోకి వస్తే ఇక వాయిస్ ఉంటది కదా! ఏదైనా తప్పు జరుగుతున్నో లేకపోతే ఏదైనా మాట్లాడాల్సి ఉంటే ఓపెన్‌గా మాట్లాడతారు రాజగోపాల్ రెడ్డి. మరి ఆయన మంత్రి రాలేదు కాబట్టి ఓపెన్‌గా మాట్లాడుతున్నాడు. మంత్రి వచ్చినాక కూడా మాట్లాడతాడా అంటే ఏదో టైంలో ఖచ్చితంగా మాట్లాడతాడు. వెంకరెడ్డి లాగైతే సపోర్ట్ కాకుండా ఉండడు. ఇదైతే పక్కా. ప్లస్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే రేవంత్ రెడ్డి సమాధానం కూడా చెప్పలేడు. కొన్ని సందర్భాలు మనం చూసినాం అట్లాంటివి. కాబట్టి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అందుకే ఇద్దరిలో ఎవరికి ఇస్తారనే విషయంలో మీరిద్దరే తెలుసుకోండి అని చెప్పి సంవత్సరం అయింది వాళ్ళకు. వాళ్ళిద్దరు మాట్లాడుతుర్రో మాట్లాడతలేరో బయటకైతే మాట్లాడినట్టే ఉంటారు. బట్ వాళ్ళిద్దరిలో ఎవరు తెలుసుకున్నారో ఎవరు తెలుసుకోలేదో కానీ ఒక ఫైనల్ డిసిజన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇద్దరిలో ఎవరికో ఒకరికే. దీనిలో కోమరెడ్డి వెంకరెడ్డికి చాలా రోజుల క్రితమే అర్థమైంది ఇది. నన్ను తప్పిస్తే తప్ప రాజగోపాల్ రాదని. కానీ ఆయనకు మంత్రి పదవి కావాలి. ఆయన ఏంటంటే నేను ఇంక మళ్ళీ అడగను, ఇదే లాస్ట్ మంత్రి పదవి, నేను ఇంక మళ్ళీ కూడా మంత్రి పదవి నేను అవకాశం ఉండదేమో అన్నట్టుగా వెంకటరెడ్డి. అందుకే అంతకుముందు రేవంత్ రెడ్డిని మస్తు మాటలు మాట్లాడాడు రేవంత్ రెడ్డి పైన. పీసీ చీఫ్ కొనుక్కొచ్చుకున్నాడని ముఖ్యమంత్రి అయినప్పుడు, హోంగార్డు ఎస్పీ కామెంట్స్ రేవంత్ రెడ్డి చేసినప్పుడు ఫస్ట్ రెస్పాండ్ అయింది కోమరెడ్డి వెంకరెడ్డి. కానీ మంత్రి పదవి వచ్చిన తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత మొత్తం రేవంత్ రెడ్డి అండర్లోకి వెళ్ళిపోయాడు. రేవంత్ రెడ్డిని ఒక మాట కూడా అననియ్యడు. సేమ్ టైం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు. అంటే రేవంత్ రెడ్డికి లొంగిపోయాడు. సింపుల్గా చెప్పాలంటే మన తెలంగాణ భాషలో చెప్పాలంటే రేవంత్ రెడ్డికి లొంగిపోయాడు కోమరెడ్డి వెంకరెడ్డి. ఎందుకంటే ఇక నన్ను మంత్రిగా కొనసాగించండి, ఏమాత్రం ఛాన్స్ ఉన్నా మీరు ఢిల్లీలో ఇదే విషయం చెప్పండి. రాజగోపాల్ రెడ్డికి ఇంకా చాలా లైఫ్ ఉంది. ఆయన ఇంకా చాలాసార్లు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫుల్ ఫ్లెడ్జ్‌గా నేనే ఉంటా ఈసారికి అనేది కోమరెడ్డి వెంకటరెడ్డి వాయిస్. రాజగోపాల్ రెడ్డి ఏంటంటే నాకు హామీ ఇచ్చిండ్రు. నిజంగా కూడా రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి కదా, ఎవరికి విజయశాంతికి రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. వివేక్ వెంకటస్వామికి మంత్రి ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. తర్వాత రాజగోపాల్ రెడ్డికి మంత్రి ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. అయితే వివేక్ వెంకటస్వామి మంత్రి అయిపోయింది ఆల్రెడీ. సామాజిక వర్గ కోణమా, డబ్బులా, పైసలా, చానాలా అది వేరే విషయం కానీ అందరికన్నా ముందు అయిపోయాడు. కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం కాలేదు. ఎంతెందుకు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు భువనగిరి ఎంపీ గెలిపిస్తే నీకు మంత్రి పదవి అని రేవంత్ రెడ్డే అయిపోయాడు. కానీ ఆ తర్వాత రేవంత్ రెడ్డి నాలుక మడత పెట్టిండు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిలోకి వస్తే నా పని పడతాడు, రాజగోపాల్ రెడ్డి మంత్రి అయితే నా సంగతి చూస్తాడు, టైం వచ్చినప్పుడు నాకు ఎట్లయినా కూడా ప్రత్యర్థి అవుతాడు ఖచ్చితంగా. రేవంత్ రెడ్డిని ఇప్పటిదాకా ఎవరు మాట్లాడతలేరు. లోపల గునుక్కుంటారు తప్ప బయటికి ఎవరు మాట్లాడతలేరు మినిస్టర్లు. కానీ రాజగోపాల్ రెడ్డి కొద్దిగా ఓపెన్గా ఉంటాడు కాబట్టి ఓపెన్గా మాట్లాడతాడు. అనవసరంగా నాకు కంపరం ఎందుకనేది రేవంత్ రెడ్డి వర్షన్. అందుకే ఆయన కూడా కోమరెడ్డి వెంకరెడ్డినే కొనసాగించారు. కోమరెడ్డి వెంకరెడ్డి ఏకంగా ఆ కాకపట్టడంలో భాగంగానే రేవంత్ రెడ్డి పేరు మీద
ఏదో టెంపుల్లో పూజలు చేపించిన ఆయన్నే చెప్పిండు. మళ్ళసారి కూడా ఆయన్నే ముఖ్యమంత్రి ఉండాలని నేనే పూజలు చేపించిన, అర్చన చేపించిన అని చెప్పిండు బయటికి. అంత అదనమాట. ఇట్లా ఇద్దరి మధ్య ఇదొక కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది. ఎవరో ఒకరు తప్పుకుంటే తప్ప ఎవరు వచ్చే సిచ్యువేషన్ లేదు కాబట్టి హైకమాండ్ కూడా వాళ్ళకి ఎప్పుడో చెప్పింది. రాజగోపాల్ రెడ్డికి చెప్పింది, కోమటిరెడ్డి వెంకరెడ్డికి చెప్పింది. రాజగోపాల్ రెడ్డికి ముఖ్యంగా మంత్రి పదవి ఇస్తాము. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే నల్గొండలో ఇప్పటికే ఇద్దరు రెడ్డిలు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు మినిస్టర్స్. ఇక ఇప్పుడు వెంకరెడ్డిని కాదని వెంకరెడ్డిని అట్లే ఉంచి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఒకటే జిల్లాలో ముగ్గురు రెడ్డిలకు వస్తాయి. ముగ్గురు రెడ్డిలకు మంత్రి పదవులు వస్తాయి. అది సామాజిక న్యాయం జరిగినట్టు కూడా కాదు. అసలు సామాజిక న్యాయం ఏం జరిగిందా మరి ఇప్పుడు అంటే అట్లేం లేదు. ఇప్పుడు దక్షిణ తెలంగాణలోనే రెడ్డిలు ఉన్నారా? దక్షిణ తెలంగాణ రెడ్డి మంత్రులే ఉన్నారు. ఉత్తర తెలంగాణలో ఒక రెడ్డి మంత్రి లేడు. కాబట్టి కానీ ఒకటే జిల్లాలో ముగ్గురు రెడ్డిలు అవుతారు. దానిలో ఇద్దరు అన్నదమ్ములు అవుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి విషయంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి ఎందుకో మరి రాజగోపాల్ రెడ్డి ఆయన కూడా కాకబట్టే ప్రయత్నం చేసిండు. అప్పట్లో అన్నాడు కదా మాకు ముఖ్యమంత్రి ఈయననే ఆయననే అని. కానీ వర్కౌట్ కాలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట కూడా చాలా వెయిట్ ఉంటుంది హైకమాండ్ దగ్గర. కాబట్టి ఆయన రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వద్దు, వెంకరెడ్డి బెటర్ అనే యాంగిల్లో ఆయన ఉంటాడు. ఇక రేవంత్ రెడ్డి అదే బాటలో ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒకటి ఉంటుంది. ఒకవేళ కోమటిరెడ్డి వెంకరెడ్డిని కనుక తప్పిస్తే మంత్రి పదవి నుంచి ఏఐసీసీలో మంచి పదవి దక్కే అవకాశం ఉండొచ్చు. మంచి పదవి ఇస్తారు. జనరల్ సెక్రటరీ ఇచ్చినా ఇవ్వచ్చు. తెలంగాణకి వెళ్ళి ఎవరు లేరు. ఒకవేళ ఆ పదవి కనుక వస్తే రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి దగ్గర పోయి చేతులు కట్టుకొని వాడాల్సి వస్తుంది. అట్లాంటి పొజిషన్ కూడా వస్తుంది. కానీ మరి ఆయనకు ఇంట్రెస్ట్ లేనట్టుంది. ఏసీ ఢిల్లీ ఇవన్నీ ఎప్పుడైతే ఇవన్నీ అయ్యే పనులు కావు. ఇక్కడ ఉంటే మంచిగా మినిస్టర్గా రోజు అటు నల్గొండ పోవచ్చు, రావచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు అన్నట్టు రావచ్చు పోవచ్చు అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి నాకే ఉండాలి మంత్రి పదవి. కానీ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోతే మాత్రం వ్యవహారం చాలా దారుణంగా ఉంటుంది. అప్పుడప్పుడు బాంబులు వేస్తుంటాడు కదా రాజగోపాల్ రెడ్డి. చాలాసార్లు మాట్లాడి ఓపెన్గా మాట్లాడింది కదా. అసలు రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన ఏకైక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పటా వేసి పడేసిండు. నువ్వు ఇట్లా కాదు, నువ్వు అట్లా కాదు, అసలు మొత్తం వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు 2.5 years అని చెప్పేసి ఓపెన్గా మాట్లాడండి. ఏ ఎమ్మెల్యే అంత ఓపెన్గా మాట్లాడలే. సరే ఆయన మంత్రి పదవి రాలేదు కాబట్టే మాట్లాడిండు అనేది ఫోకస్ అయింది. బట్ ఆయన ఓపెన్గా అయితే మాట్లాడేసిండు. కాబట్టి ఒకవేళ ఆయనకు ఇప్పుడు జరగబోయే ఈ మంత్రివర్గ రిషఫ్లింగ్ కానీ, లేకపోతే పునర్వ్యవస్థీకరణ కానీ, లేకపోతే విస్తరణ కానీ ఏదైనా కూడా ఫైనల్. ఇంకా మళ్ళీ గవర్నమెంట్ ఏముంది, 2.5 years అయిపోయింది, గవర్నమెంట్ టైమే అయిపోయింది. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి అవకాశం వస్తే కూడా ఇప్పుడే రావాలి. ఇంకా మళ్ళీ రాదు. ఇంకా మళ్ళీ అవకాశం ఉండదు. మళ్ళీ ఎలక్షన్స్కి 6 months తప్పిస్తారు ఏముండదు. తప్పించాల్సిన వాళ్ళని ఇప్పుడే తప్పించేస్తారు. భర్తీ చేయాల్సిన వాళ్ళని ఇప్పుడే భర్తీ చేస్తారు. ఇది ఫైనల్ అనమాట. క్యాబినెట్ రీషఫ్లింగ్ అయినా ఏదైనా ఇప్పుడు ఫైనల్. కాబట్టి ఇక రాజగోపాల్ రెడ్డి కూడా దానికోసమే చూస్తుండు, వస్తుందా రాదా. రాకపోతే ఇంకా నేను తాండవిస్తా అన్నట్టుగా ఆయన మాట్లాడుతుండే ఆల్రెడీ. రాకపోతే నా సంగతి చూపిస్తా అన్నట్టుగా ఉన్నది. బట్ వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి రాజీనామా చేయాలి. కోమటిరెడ్డి వెంకరెడ్డి రాజీనామాకి ఎవరు ఒప్పిస్తారో ఏమో తెలియదు. ఆయనైతే అసలు మంత్రి పదవి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనికి ఇంట్రెస్ట్గా లేడు. ఆయన ఏసీసీ కూడా మంచి పదవే. బట్ ఆయన మరి ఆబ్జెక్షన్ చెప్తాడేమో, ఆబ్జెక్షనబులే ఉండొచ్చు బహుశా. అది ఇంకా పెద్దది. నిజానికి అది ఇంకా పెద్ద ప్రోటోకాల్ పదవి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ లాంటి పదవి కనుక వస్తే చాలా పెద్ద పోర్ట్ఫోలియో వస్తుంది. పార్టీ ప్రోటోకాల్ చాలా పెద్దగా ఉంటుంది. కానీ ఆయన రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఆరోగ్యం సహకరించదు, ఇట్లాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ప్లస్ ఇక ఆయన నేను మళ్ళీ మంత్రిని అవుతా అనే దానిలో కూడా ఏం లేడు. వాళ్ళ అనుచరులు చెప్తున్నది సారు మళ్ళీ మంత్రి అంటే మళ్ళీ ఏదో కావాలి ఏం లేదు వాళ్ళకి. ఇంకా మళ్ళీ గవర్నమెంట్ వస్తుందని ఆశ కూడా ఏం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి, ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండి మినిస్టర్గా అనేది ఆయన కోరిక. బట్ రాజగోపాల్ రెడ్డి ఏమో ఇదే అవకాశం నాకు మళ్ళీ గవర్నమెంట్, ఆయన కూడా అర్థమైపోయింది మళ్ళీ గవర్నమెంట్ ఉండదు. ఇప్పుడు ఇంత కాంపిటీషన్ రానికే కారణం అదే కారణం. మళ్ళీ గవర్నమెంట్ రాదు. మళ్ళీ గవర్నమెంట్ రాకపోతే మళ్ళీ మినిస్టర్లు దక్కవు. మళ్ళీ 5 ఏళ్ళకి వస్తుందో, మళ్ళీ 10 ఏళ్ళకి వస్తుందో, 30 ఏళ్ళ వరకు కాంగ్రెస్కి ఓటేయమంటారు కొంతమంది జనం. అట్లాంటి సిచ్యువేషన్ వస్తే వీళ్ళందరూ ఇట్లే ఆగిపోతారు. ఇంకా వీళ్ళకు మంత్రి పదవులు కాదు కదా, ఏమీ రావు. కాబట్టి ఒక 10 ఏళ్ళైనా టైం వేస్టే కదా. ఇప్పుడు ఒక్కొక్కరు 50-55 ఏళ్ళు వచ్చినాయి. 10 ఏళ్ళు దాటితే 65 ఏళ్ళు వస్తాయి. ఇక 65 ఏళ్ళు 70 ఏళ్ళకి మంత్రి పదవి ఏమొస్తుంది. కాబట్టి ఇదే ఫైనల్ ఛాన్స్ అనేది అందరూ ఇట్లా పెట్టుకుంటున్నారు, నజర్ పెట్టుకుంటున్నారు. బట్ ఈ కోమటిరెడ్డి బస్సులో ఏం జరుగుతుందో చూద్దాం మనం. ప్లీజ్ సబ్స్క్రైబ్.